వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీగా సింపుల్ వేలో 5 నిమిషాల్లో బియ్యము పుట్నాల పప్పు జ్యూస్ చేసి మనము లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అనేది బాగుంటుంది, ప్లస్ మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనము ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే స్టవ్ పైన కడాయి అనేది పెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక 1 కప్పు బియ్యం అనేది యాడ్ చేసుకున్నానండి. బియ్యం అనేది ఇలా మంచి రంగు మారే వరకు ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న బియ్యం అనేది చల్లార్చుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే నేనైతే 1 పుట్నాల పప్పు అనేది తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీలు అనేది యాడ్ చేసుకొని మనం ఇదైతే మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న దీన్ని ఇప్పుడు మనమైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక 1 కప్పు బెల్లం తురుము అనేది యాడ్ చేసి అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ బెల్లం అంతా కరిగిపోయి లైట్ తీగపాకం వచ్చే వరకు అయితే మనము బెల్లం అనేది మరిగించుకోవాలండి. చూడండి, మనకి ఈ విధంగా లైట్ తీగపాకం అనేది వస్తే మనకి సరిపోతుందండి. మనం ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులు అనేది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే తురుముకున్న ఎండు కొబ్బరి తురుము అనేది ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే మనం ఇందాక పౌడర్ చేసుకున్న మన బియ్యము పుట్నాల పప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మనకి ఎక్కడా ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అనేది కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే వేయించుకున్న పల్లీలు అనేది ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకొని మనం ఒకసారి ఇలా బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి ఇదైతే రెడీ అయిపోయిందండి. దగ్గర పడిపోయేది కదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక చేతికి నెయ్యి అనేది అప్లై చేసి ఇలా లడ్డూలుగా అయితే ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. చూడండి, మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా నేను లడ్డూలుగా అయితే ప్రిపేర్ చేసి తీసుకున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్ వేలో హెల్తీగా లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. మధ్య మధ్యలో మనకి ఆ పల్లీలు తగులుతూ నోట్లో వేసుకుంటే కమ్మగా లడ్డు అనేది కరిగిపోతుందండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా హెల్తీ అండ్ టేస్టీ లడ్డు రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.